తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ లో వేచి ఉండాల్సి వస్తుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవిలో తిరుమల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు సిఫార్సు లేఖలు తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతిరోజు 5,000 వీఐపీ బ్రేక్ దర్శనాలు, 1,500 శ్రీవాణి టికెట్ల దాతలు, వర్చువల్ ఎస్ఈడి దర్శనాలకు మరో 5,000 టికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం బ్రేక్ దర్శనాల వల్ల సామాన్య భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేవి వేసవికాలం కాబట్టి క్యూలైన్లో సామాన్య భక్తులు పడే ఇబ్బందులపై టీటీడీ దృష్టి పెట్టింది. ఏప్రిల్ 2వ వారం నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక అధికారులు, చిన్న ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయాలని టీటీడీ యోచిస్తున్నట్టు సమాచారం. కేవలం స్వయంగా వచ్చే అధికారులు మాత్రమే దర్శనం అవకాశం కల్పిస్తామని సమాచారం. ఈ విషయం గురించి టీటీడీ ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒకేసారి రద్దు చేయకుండా ముందుగా సమాచారం ఇచ్చి నిర్ణయం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చూడడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది.